వంట నూనెలు సెగపడుతున్నాయి. ఇక అన్ని నూనెల ధరలు అమాంతంగా పెరగటంతో సగటు మానవుడి ఇంటి పొయ్యిలో పిల్లి లేవటం లేదు. ఇక ఓవైపు ఉల్లి ఘాటు తగ్గకుండానే మరోవైపు వంట నూనెలు సలసల సాగుతుంటే సగటు జీవి విలువెలలాడుతున్నాడు. ఇక నూనె లేకుండా కమ్మని కూర తయారవుతుందా? నూనె లేకుండా ఘుమఘుమలాడే కూర లేకపోతే భోజన ప్రియుల నోట్లో ముద్ద దిగుతుంది. ఇక వంట నూనె ధరల పెంపు సెగ సామాన్యులకు తాకుతుంది. ధరలు ఇప్పటికే లీటర్కు 20 రూపాయల వరకు పెరగడంతో వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇక రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ముడి రీఫైండ్ వంట నూనెలపై కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా దిగుమతి సుంకం పెంచేసింది. వంట నూనెల దిగుమతి సుంకాన్ని పెంచుతుందని ప్రకటించిన వెంటనే ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతంలో వీటిపై అసలు ఎలాంటి టాక్ లేదు. ఇప్పుడు దాదాపు 20% వరకు పెంచేసింది. అది కూడా ఏకంగా లీటర్కు 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి. 115 రూపాయలు ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ ఇదే రోజు సాయంత్రానికి 130 రూపాయలకు చేరుకుంది. ఇక బయటి మార్కెట్లో 100 రూపాయలు ఉన్న పామాయిల్ ప్రస్తుతం 115 రూపాయలైంది. కేంద్ర ప్రభుత్వం సోయా, సన్ఫ్లవర్, పామాయిల్ పై సుంకం విధిస్తున్నట్లు వెల్లడించింది. ఇక సందట్లో సెడేమియా అన్నట్లు దుకాణదారులు వెంటనే వీటి ధరలను భారీగా పెంచేశారు. కేవలం వంటలు మాత్రమే కాదు, దీపారాధనకు ఉపయోగించే నూనె ధరను కూడా పెంచేశారు. రీఫైండ్ పామాయిల్, రీఫైండ్ సోయా, రీఫైండ్ పొద్దుతిరుగుడు నూనెలపై గతంలో 12.5% దిగుమతి సుంకం ఉండేది. ఇప్పుడు ఇది 32.5%కి చేరింది. మొత్తంగా ముడి నూనెలపై సుంకం 5.5% నుంచి 27.5%కి, రీఫైండ్ నూనెలపై 13.75% నుంచి 35.75%కి పెరగనుంది. అయితే ఈ నూనెలపై అగ్రికల్చర్ ఇన్ఫాక్టర్ నుండి డెవలప్మెంట్ సెస్ కూడా పెడుతుంది. ఇక ఇవన్నీ కలుపుకుంటే ఇప్పుడు ఈ రీఫైండ్ ఆయిల్ దిగుమతి సుంకం ఏకంగా 35.75%కి చేరింది. ప్రస్తుతం హోల్సేల్లో పామ్ ఆయిల్ 110 రూపాయలు అమ్ముతుండగా చిల్లర దుకాణాలలో 120 నుంచి 140 రూపాయల వరకు అమ్ముతున్నట్లు సమాచారం. ఆన్లైన్లో ఎంఆర్పీ ధర ఎంత ఉంటే అంతలా ధరని నిర్ణయించారు అమ్మకదారులు. ఒక్కసారిగా తమ నెత్తిన నూనె ధరల పిడుగు పడడంతో వినియోగదారులు తల్లడిల్లిపోతున్నారు. ఇక షాపులో ఇప్పటి వరకు నిల్వ ఉన్న సరుకులు కూడా అధిక ధరలకు విక్రయించడం ఏంటంటూ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఈ నిబంధనలో వంట నూనెల ధరలు మరింత పెరిగాయని ఆందోళన కూడా లేకపోలేదు.